నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టినవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గనుక మీరంటే గిట్టని వారు, మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా 29, 30వ తేదీలలో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి చూస్తే గనుక వీరు ముఖ్యంగా చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉండడం. ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. వృషభ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారికి జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావాలు కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు కోపం అనేదే నిలవదు. అయితే వృషభ రాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఇతరులతో ఎవరితోటి కూడా చెప్పుకోరు. అలాగే వృషభ రాశి వారు ఇతరుల ఎత్తులకి కూడా లొంగరు. వృషభ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవి కూడా వీరికి బాగా గుర్తు ఉంటాయి. ఇక వృషభ రాశి వారిని వృత్తి, ఉద్యోగ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి గురికి గురవుతారు. ఎందుకు అది అంటే కనుక అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత అనేది లేకపోవడం, ఈ విధంగా ఉండడం కారణంగానే జరుగుతుందని చెప్పుకోవాలి. మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఇక వృషభ రాశి వారిలో జన్మించిన వాళ్ళకు చూస్తే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లలో, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఉద్యోగం పైన కూడా ఈ రాశి వాళ్లకు దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా వీరికి వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వృషభ రాశి వారికి 60 ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మం, పక్షవాత, నాడి సంబంధితమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది అందరికీ కాదు, వారి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం ఇలాంటివి అయితే జరుగుతాయి. ఇక వృషభ రాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటారు. దీనికి కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు కొన్నిసార్లు చిక్కుల్లో పడుతూ ఉంటారు కూడా. వృషభ రాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వలన వీరికి వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి. వృషభ రాశి వారికి చూస్తే గనుక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు కూడా మీరు దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన పనులను మీరు దృష్టిలో పెట్టుకుని సమాచారం కూడిన నిర్ణయాలను తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి మీకు ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని కూడా మీరు ఆచితూచి ఖర్చు చేయాలి. అయితే వీడియో మొదట్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనుక సరిగ్గా గమనించుకున్నట్లయితే గనుక గతంలో ఎవరైతే మీతో గొడవపడి ఇప్పుడు మళ్ళీ మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని కూడా వారు చూస్తూ ఉంటారు. ఇక మీ మీద మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వాళ్ళే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచే జరుగుతుంది. వృషభ రాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలు అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదకొచ్చే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనగలు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీంతో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎంతో పుణ్య ఫలితం అనేది మీరు మూటగట్టుకుంటారు. మీ జీవితంలోని ఉండే కష్టాలన్నిటికీ కూడా సమాధానం అనేది, సమస్యలకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది.
ఇక వృషభ రాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని ఒకసారి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు మే మాసం అంతా కూడా చాలా బాగుంటోంది. ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి నెలలలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, ప్రతి ప్రయత్నం కూడా అన్ని భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఆలస్యమైనటువంటి పనులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీరు అయితే పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి వార్త అయితే ఈ మే నెలలో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలలో కొంత ఊరట కలగబోతోంది. ఇక వీరికి ఆర్థిక పరంగా చూస్తే గనక మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయని చెప్పుకోవాలి. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు, ప్రయాణాలు కారణంగా వ్యయాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు నెల చివరికి కొంత పొదుపు చేయగలుగుతారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా మీ ఆలోచనలు బాగా ఫలిస్తాయి. అయితే మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు అనుకూలంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకునే అవకాశం ఉంటుంది. మీ పనితీరు చూసి కూడా కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. ఉద్యోగ మార్పుల కోసం చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి సానుకూల ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయంలో వ్యాపారపరంగా కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బకాయిలు కూడా ఈ సమయంలో కొంతవరకు వసూలవుతాయి అనే చెప్పుకోవాలి. ఇక ప్రేమ విషయాల్లో ఉన్న వారికి కూడా ఈ నెల మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. మీ మనస్సులో ఉన్న మాట చెప్పడానికి సరైన సమయం కూడా ఇదే. కొత్త పరిచయాలు కూడా మీకు భవిష్యత్తులో మంచి బంధాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ నెల అనేది మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం కూడా సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. ఇంట్లోనూ శుభకార్యాల చర్చలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దూరంగా ఉన్నటువంటి బంధువులతో మళ్ళీ మీరు తిరిగి కలిసే సందర్భాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి త్వరగానే తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు బలాన్ని అందిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ముఖ్యంగా అలసట, నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. సమయానికి భోజనం చేయడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. నడక, యోగా, ధ్యానం లాంటివి చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారికి మే నెలలో అదృష్టం పెరిగే తేదీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పనులు కలిసి వస్తాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ నెలలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం, తెల్లటి పువ్వులతో పూజ చేయడం, గోమాతకు ఆహారం పెట్టడం మంచిది. అలాగే ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే గనుక ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి మే నెల అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.